హాయ్ అండి. ఈరోజు మా కోనసీమ స్టైల్‌లో కోడిగుడ్లు, ఎండు నెత్తళ్ళు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్‌లో తెలియజేయండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను 10 మందికి సరిపడాగా చేస్తున్నానండి. ఎగ్స్లో కొంచెం కారం వేసుకొని ఎర్రగా వేగేంత వరకు నిదానంగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎగ్స్ వేయించుకునేటప్పుడు తప్పనిసరిగా మూత పెట్టి వేయించుకోండి. లేకపోతే చేతుల మీద ముఖం మీద పడి బొబ్బులు అనేవి వస్తాయండి. నాకు అలానే అయింది. అందుకే మీరైనా జాగ్రత్తగా ఉండండి. ఇలా ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత అందులో కట్ చేసుకున్న పావు కిలో ఆనియన్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 10 మందికి చేస్తున్నా కాబట్టి పావు కిలో ఆనియన్స్ చీలికలాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ పెంచుకోండి. ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ మంచి పింక్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి టైం కూడా ఎక్కువ పడుతుందండి. చూసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా వేసుకోవాలండి. ఇక్కడ మనం చింతపండు వేస్తాం కాబట్టి టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఈ టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 2 పెద్ద స్పూన్ల కారం వేసుకున్నానండి. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని మసాలాలు మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మసాలాలు వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకున్న తర్వాత ఆనియన్స్లో నుంచి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుందండి. ఇలా సెపరేట్ అయ్యేంత వరకు ఆనియన్స్ అనేది ఉడికించుకోవాలి. ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు వేసుకొని ఈ ఎండు నెత్తళ్ళకు మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకొని నిదానంగా వేయించుకోవాలండి. మసాలాలు కూడా చేపలకి పట్టేంత వరకు కలుపుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. వీడియో అనేది మిస్ అయింది. మీరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకునే చింతపండుని ఇందులో పోసుకోవాలండి. ఇక్కడ మీ పులుసుకు అంటే మీకు గ్రేవీ ఎంతవరకు కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే 1 లీటర్ వాటర్ వరకు పోసానండి. ఎందుకంటే 10 మందికి సరిపడాగా చేస్తున్నాను కదా, అందుకోసమని. ఇలా వాటర్ పోసి ఉప్పు కారాలు సరి చేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం వేయించుకొని ప్లేట్లో పెట్టుకున్న ఎగ్స్ అనేవి కర్రీలో అనేది వేసుకోవాలండి. ముందుగా అనేది వేసేస్తే ఎగ్స్ అనేది కొంచెం పగులు ఉంటాయి కదండి, నీసు వాసన అనేది కర్రీలోకి వెళ్ళిపోతుందండి. తినలేము, కొంచెం స్మెల్ వస్తుంది. ఇలా లాస్ట్లో వేసుకుంటే ఎగ్స్ కూడా క్రంచీగా ఉంటాయి, స్మెల్ అనేది కూడా ఉండదండి. ఎగ్స్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్లు ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మా దగ్గర కర్రీ పాయింట్స్లో ఇలానే కర్రీ అనేది అమ్ముతారండి. ఎంత కలర్ఫుల్గా ఉందో.